ఇప్పటికే భారతదేశం ఆర్థికంగా ముందుకు వెళ్తోంది. వృద్ధి రేటులో ముందుకు వెళ్తోంది. అంతేకాదు డెవలప్‌మెంట్ విషయంలో కూడా ముందుకు వెళ్తోంది. అలాగే కొన్ని కొన్ని కీలక పరిశ్రమలు కూడా ఆంధ్రప్రదేశ్‌లో రావడం. ప్రధానంగా ఇప్పుడు దేశంలో తొలి ప్రైవేటు హెలికాప్టర్ తయారీ కేంద్రం రాబోతుందట. ఇది కూడా కర్ణాటకలో. తొలి ప్రైవేటు హెలికాప్టర్ తయారీ కేంద్రం కర్ణాటకలో ఏర్పాటు కాబోతోంది. యూరప్‌కు చెందిన వైమానిక ఉత్పత్తుల సంస్థ ఎయిర్‌బస్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్, ఈ 2 సంయుక్తంగా కర్ణాటకలోని కోలూరు జిల్లాలో H-125 తేలికపాటి హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని త్వరలో ప్రారంభించబోతున్నాయి. తొలుత 10 యూనిట్లు, ఆ తర్వాత 20 ఏళ్లలో 500 హెలికాప్టర్ల తయారీ దిశగా దీన్ని విస్తరించబోతున్నారు. కోలారులోని వేమగల్ పారిశ్రామిక వాడలో ఏర్పాటయ్యే ఈ కేంద్రంలో హెలికాప్టర్ల తయారీకి స్వదేశీ సాంకేతికతను ఉపయోగిస్తారట. అలా తయారైన వాటిని దేశీయ అవసరాలకు, భారతీయ సైన్యానికి, ఇతర దేశాలకు సరఫరా చేయనున్నారు. ఫ్రాన్సు, అమెరికా, బ్రెజిల్ తర్వాత H-125 హెలికాప్టర్ల తయారీ యూనిట్ స్థాపించే 4వ దేశంగా ఇప్పుడు భారత్ నిలవబోతోంది. హెలికాప్టర్ల తయారీ, నిర్వహణ, మరమ్మత్తు, ఒప్పంద కార్యకలాపాల కోసం 7.40 లక్షల చదరపడుగుల స్థలాన్ని సేకరించబోతున్నారు. దీంతో పాటు ఇతర ఒప్పంద కార్యక్రమాలు వేగంగా పూర్తి చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ క్లియరెన్స్ విండోను ఏర్పాటు చేసినట్లు కూడా భారీ పరిశ్రమల శాఖ అయితే ప్రకటించింది. నిజంగా ఇది దేశానికే ఒక అతిపెద్ద గర్వకారణమైన అంశం. నిజంగా హెలికాప్టర్ తయారీ, అది కూడా మన దేశంలో, అది కూడా కర్ణాటకలో, మనకి పొరుగు రాష్ట్రంలో, దగ్గరలో రాష్ట్రమే, అక్కడ ఏర్పాటు కావడం అనేది నిజంగా భవిష్యత్తులో భారతదేశం ఏ దిశగా దూసుకెళ్ళబోతోంది ముందుకనడానికి ఇదొక నిదర్శనం.